ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. డ్రామా కంపెనీలో జరుగుతున్న అంకల్స్ వర్సెస్ ఆంటీ వార్ లో ఇప్పుడు ఒక ముఖ్యమైన సెగ్మెంట్ జరగబోతుంది. సరే, ఆంటీ అనగానే ఎవరైనా హట్ అవుతారు, నేను కూడా ఒప్పుకుంటా, నేను మీ సైడే ఉన్నా. అంకల్ అనగానే ఎవరైనా హట్ అవుతారు, నేను ఒప్పుకుంటా, నేను కూడా మీ సైడ్ ఉన్నా. ఫిట్నెస్ బట్టి డిసైడ్ అయిపోతుంది మీరు యూతా, ఆంటీయా, అంకల్సా. యాజ్ సింపుల్ as that. సో ఈ టెస్ట్ కి రెడీయా? ఓకే, సో ఈ ఫిట్నెస్ టెస్ట్ కోసం చూసారు కదా, ఒక మంచి ఎక్స్పెన్సివ్ ట్రెడ్మిల్ ని మేము ఇట్లా పార్ట్స్ గా విడతీసి మీకోసం రెడీ చేసాము. ఈజీ అని చెప్పను, కానీ ఫిట్నెస్ అనేది కూడా ఈజీ కాదు. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ వాకింగ్ కాదు, రన్నింగ్ కాదు, ఈ ట్రెడ్మిల్ మీద డాన్స్ చేసి మీ ఫిట్నెస్ ని ప్రూవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ నరేష్ రా. అయితే ఫిట్నెస్ టెస్ట్ లో ఎవరు దిగిపోతున్నారు? మా తరపు నుంచి విక్రమ్ గారు ఇప్పుడు రాబోతున్నారు. విక్రమ్ గారు పాటకి తగ్గట్టు పర్ఫార్మ్ చేయాలి. ఒకవేళ ఫీమేల్ పాట వస్తే అప్పుడు ఫీమేల్ లానే పర్ఫార్మ్ చేయాలి. ఓకే, మ్యూజిక్. మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసి, నిన్ను చూసి సో ఇంద్రజ గారు, ఈ ఫిట్నెస్ టెస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగానే ఇది చాలా ఛాలెంజింగ్ గేమ్, వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్స్ అని అనొచ్చు. ఎందుకంటే ఫిట్నెస్ తో పాటు వాళ్ళు పర్ఫార్మ్ కూడా చెయ్యాలి. రెండు కలయిక అంటే మామూలు విషయం కాదు. చూడ్డానికి మనకేదో హ్యాపీగా సాగిపోతుంది, కానీ చేసే వాళ్ళకి అమ్మో చాలా కష్టం. మీ బ్రెయిన్ వాడి సూపర్ గేమ్ కనిపెట్టారు రష్మి, గుడ్. మరి ఈ గేమ్ ఆడడానికి నెక్స్ట్ రాబోతుంది ఒక ఫీమేల్. లెట్స్ వెల్కమ్ యామిని. యామిని రెడీయా? 5 4 3 2 1. సూపర్. కానీ ఇదంతా కుట్ర వీడే. నిజంగా యు ఆర్ గ్రేట్ రా. హలో, డైరెక్టర్ గారు అయితే 2.5 వరకు పెట్టమని చెప్పారు, వీడే 3.5 వరకు వెళ్ళాడు. 4 పెట్టాడు నరేష్. ఇప్పుడు నరేష్ కి నేను 10 పెడతా. నరేష్ డాన్స్ చేయాలి ఇప్పుడు. యామిని, నువ్వు ఆపినంత వరకు కంటిన్యూస్ గా ట్రెడ్మిల్ మీద ఉంటే, డాన్స్ చేస్తూ ఉంటే యూ కెన్ గివ్ హిమ్ ఎ కిస్. నీ ఇష్టం. ఓకే. సమ్మలూరి పిల్ల నా సమ్మలూరి కిల్ల చెక్కేస్తే ఎల్లా చేస్తాను వాళ్ళు గుల్ల చిన్నదమ్మే
చీకులు కావాలి నా సామ్యంగా చీకులమ్మే చిన్నది కావాలి చిన్నదమ్మే చీకులు కావాలి నా సామ్యంగా చీకులమ్మే చిన్నది కావాలి. నిజంగా నాన్ స్టాప్ గా చాలా బాగా చేశాడు యామిని. ఇప్పుడు మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ పార్టిసిపెంట్ శ్రీవాణి గారు. శ్రీవాణి గారు, మీరేదో మా నరేష్ కి ఏదో వార్నింగ్ ఇచ్చారు కదా. నరేష్, నువ్వు 4 అస్సలు పెట్టకు, ఓకేనా? ఓకే సార్. 1 బిట్ అంతే. మ్యూజిక్. శ్రీవాణి గారు, నిజంగా వాట్ ఈస్ సీనియారిటీ అనేది మీరు ప్రూవ్ చేసుకున్నారు. ఇట్ వాస్ అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. రష్మి, నేను ఏం చెప్పాను అనుకుంటున్నావు? 4 పెట్టమన్నారు. 4 kgs తగ్గాలి శ్రీవాణి అని చెప్పా. 4 kgs తగ్గాలి శ్రీవాణి అని చెప్పా. మొత్తం నువ్వైతే 2-3 kgs తగ్గావు. నాకు ఆనందంగా ఉంది. నువ్వు ఎప్పుడు తగ్గుతావు అని వెయిట్ చేస్తున్నా. తగ్గుతాను ఫ్యూచర్ లో. ఇంద్రజ గారు, వాణి అస్సలు మామూలుగా లేదు. డాన్స్ మాత్రమే కాదు, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూసారండి, ఎంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. అండ్ సిగ్గుపడాలని, మీరంతా సిగ్గుండాలి. నిజంగా మీరందరూ అంకుల్సే. పొద్దున్ననంగా వచ్చావు, థ్రెడ్మిల్ అన్న చేయరా కొద్దిగా. కాదు, థ్రెడ్మిల్ చేయమంటారు కదా, అంత సిగ్గు ఎందుకు పడుతున్నావు? కాదురా, ఇప్పుడు కింద పడితే ముఖం ఇంతకంటే ఏమన్నా ఇద్దా చెప్పు. అక్కడికైతే రామ్ ప్రసాద్ వస్తే వస్తుంది ఆవిడ. రామ్ ప్రసాద్ వస్తా. సరే, రామ్ ప్రసాద్ గారు అండ్ మారుతి గారు కలిసి చేస్తారా థ్రెడ్మిల్? మీ ఇద్దరం కలిసి చేస్తే నా పాడవుద్ది. అలా దాంతో తీసుకెళ్ళిపోయాను. నీ పాడైనా సరే మన ఇద్దరం చేద్దాం. నాకు తెలిసిన వరకు సొల్యూషన్ ఏంటంటే, రామ్ ప్రసాద్ గారు ఇక్కడ నుంచొని, మీరు మహాతి గారు థ్రెడ్మిల్ లో ఉన్నప్పుడు మీరు ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు నాకు నెంబర్ పెట్టాలి అంతే కదా. కమ్మన్ రా మహతి, ఇవాళ నువ్వు థ్రెడ్మిల్ ఒకటే ఉండాలి. థ్రెడ్మిల్ ఉండదు ఇంకా, లాస్ట్ చూసుకో. మ్యూజిక్. రెడీ అమ్మా. మ్యూజిక్. సూటిగా గుండెల్లో కొట్టిందబ్బా, అందం దెబ్బ తగిలిందో ఎబ్బా, పాఠం చూడబ్బా, ఆటే ఆడబ్బా. మెషిన్ పాడైపోయింది, ఆవిడ తొక్కి ముడిదర అయిపోయింది. అట్లా ముందుగా ఇంకా ఇది మనిషా ఇంకేదన్నా ఆరిపెట్టిన నడుస్తుంది. కాదయ్యా, ఆవిడ వేసి అడుక్కి 6 కాస్త 3 అయిపోతుంది. ఆ ముందుకు వెళ్ళట్లేదు, 3 తొక్కుతుంది, 2 అయిపోతుంది. అది ఆ స్పీడ్ నిజంగానే బెల్ట్ స్టక్ అయిపోయింది. గుద్ది నేను మధ్యలో ఒకసారి 9 పెట్టే తెలుసు, ఎవరికి తెలియదు ఆ విషయం.
9 పెడితే మిషన్ వెళ్ళట్లే ఇంకా 9 కూడా 6 అనుకుంది అది. రివర్స్ లో 6 3 చేసింది స్పీడ్. ఇంకా నెక్స్ట్ ఎవరైనా ఆడేస్తారు ఈజీగా. అది మ్యాటర్ జరిగింది. బట్ వెల్ డన్ మాతి గారు, గుడ్ జాబ్, గుడ్ జాబ్. అసలు రామ్ ప్రసాద్ గారు మీ ప్రభావం ఇలా ఉంటదా? ఇప్పుడు ముద్దు పెట్టాలి మీరు మాతికి. బొక్కేం కాదు కాబట్టి సీజన్ తీసే 2 ఎపిసోడ్లు. రామ్ ప్రసాద్ అన్న మీ ఇద్దరు కలిసి చేసి ఉంటే మాత్రం నువ్వు థ్రెడ్మిల్ అయ్యేవాడు. నో డౌట్. ఎలా తొక్కుతుందండి అది చూడు. దీనికి సొట్ల పట్టే. యాక్చువల్ గా అది 9 మీద ఉంది ఇప్పుడు. అది చూడు ఎలా వెళ్తుందో. పేమెంట్ కి న్యాయం చేసావు, మిషన్ కి అన్యాయం చేసావు. సరే మాతి గారు, మీరు ఎక్సెప్షనల్ గా బాగా పర్ఫార్మ్ చేశారు కాబట్టి మీకు ఏం కావాలి అడగండి. రామ్ ప్రసాద్ నన్ను ఎత్తుకోవాలి. ఇది నా లాస్ట్ ఎపిసోడ్ డిసైడ్ చేశారు కదా మీరు. ఇక సెకండ్ ఇచ్చాను, ఇల్లు కూర్చో. పరుపు మీద ఎత్తమంటావా కింద ఎత్తమంటావా? ఏం మాట్లాడతావు? మహాజాలకి ఎత్తావు ఇంతకి. సరే రామ్ ప్రసాద్ గారు మాతి గారిని ఎత్తి సోఫాలో కూర్చోబెట్టండి. తర్వాత అన్నవాడిస్తాడు. రామ్ ప్రసాద్ గారికి శాత కాదండి, ఎత్తుకోలేడు, వేస్ట్. ఇప్పటిదాకా ఇంత దరిద్రంగా ఉంది నీ గొంతు. మాతి గారు నన్ను ఏం చేయమంటారు? సరే ఒక 2 స్టెప్లు వేసి నేను అక్కడ కూర్చుంటా. గో అబ్బాయి నుంచి ఉంటే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. అలాంటి సాంగ్ ఉంటుంది. అయ్యోటి చంద్రజ గారు ఓవరాల్ గా ఈ సెగ్మెంట్ ఎలా అనిపించింది? ఎవరు బాగా పర్ఫార్మ్ చేశారు? ఎవ్రీవన్ పర్ఫార్మ్ సో వెరీ వెల్. బట్ కంపారిటివ్ గా చెప్పాలంటే లేడీస్ విన్. ఎందుకంటే యామిని గారు, తర్వాత వాణి గారు, తర్వాత మహతి గారు అందరూ కూడా సూపర్బ్ గా పర్ఫార్మ్ చేశారు. వాళ్ళైనా కాస్త సైడ్ కి వచ్చి మళ్ళీ లోపలికి రావడం, బయటికి వెళ్లి మళ్ళీ లోపలికి రావడం, కానీ లేడీస్ లో ఒక్కరు కూడా అలా వెళ్ళి రాలేదు కాబట్టి లేడీసే విన్. సో ప్రస్తుతానికైతే యు ఆర్ లేడీస్ నాట్ ఆంటీస్.